పెద్దలు మాజీ శాసనసభ్యులు ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, చాలా కాలం నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ సంక్షేమానికి, పార్టీ కార్యకర్తలకి అండగా ఉండి పనిచేస్తున్న కన్నబాబు గారు ఆత్మకూరు టౌన్లో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ప్రముఖ వ్యక్తిగా ఆత్మకూరు నియోజకవర్గ టౌన్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి ముందుకు నడిపిస్తున్న రవి గారు, మా బోయల్ చెరువల్ల ఆత్మకూరు మండలంలోని బోయల్ చెరువల్ల గ్రామ నాయకులు, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు నడుస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఒక దగ్గర వేదికగా, మహానాడు వేదికగా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్ని వివరిస్తూ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు పెద్దల ద్వారా సూచనలు తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం దాదాపు 33-34 సంవత్సరాల నుంచి జరుగుతాం. అదే క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో కూడా మహానాడు ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్ణయించటం వరకు అది మనందరికీ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఒక గౌరవప్రదమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. ఈరోజు నెల్లూరులో సుమారు 200 ఎకరాల ఇఫ్కో ప్రాంగణంలో, కోవూరు నియోజకవర్గంలో దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు దానికంతా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అట్లే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మంత్రులు కానీ, నెల్లూరు జిల్లా మంత్రులు అందరూ కూడా దానికి సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా, అన్నిటికన్నా నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందనే భావంతో, జరపాలనే భావంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోరేది ఏమంటే, ఇటు ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ఇక్కడ ప్రజల్ని ఆ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి భాగస్వాములై జయప్రదం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చి గతంలో కన్నా బ్రహ్మాండంగా జరిగింది పేరు, నెల్లూరు జిల్లాలో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందనే పేరు చిరస్థాయిగా నిలబడేటట్టుగా చేస్తారని ఆశిస్తూ, ఇంకా నియోజకవర్గంలో గతంలో కన్నా చంద్రబాబు నాయుడు గారు విరివిగా కష్టపడుతున్నారు. దానికి తోడుగా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలి, ముందుకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక స్థాయిలో
ఈ రాజధాని ఏర్పాటుకి చేసి తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అనేక చూస్తున్నాం, ఎక్కడ ఈ దేశంలోనే లేనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పెడుతున్నారు. భవిష్యత్తులో మన ఇక్కడుండే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ వాటన్నిటిలో దేశంలోనే మన అగ్రగామిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మేమందరం ఆశిస్తున్నాం ఆ విధంగా జరగాలని. దానికి తోడ్పాటుగా మన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సహకరించి మన జిల్లాను కూడా అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు జరిపించే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపి, అదేవిధంగా ఇంత గొప్ప తెలుగు పండగ, తెలుగుదేశం పార్టీ పండగ జరుగుతుంది కాబట్టి ఆ పండగకి అందరినీ ఆహ్వానించి అందరూ వచ్చి ఆ పండగ జయప్రదం చేయాలని కోరుకున్న దానికోసం ముఖ్యంగా పెట్టడం జరిగింది. అది కూడా మీరు అడుగుతున్నారు ఇందాక, మీరు కనపట్లేదని. సో కనిపించాలని వచ్చాం. అది ఒక ముఖ్య కారణం. ఎందుకంటే మా అభిమానులు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళు కన్నబాబు రావట్లేదు, లక్ష్మీనాయుడు గారు రావట్లేదు, శేఖరన్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఆడ ఊళ్ళల్లో ఉంటారని. లేదురా, మీరు అందరూ కూడా లేచి అందరు రండి మహానాడుకి అని పిలిచే దానికోసమే మేము ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ శేఖరన్న అభిమానులు ప్రతి ఒక్కళ్ళు మహానాడిని జయప్రదం చేయాలి. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి అభిమానులు కూడా వచ్చి జయప్రదం చేయాలి. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఫోన్లు చేసి చెప్తున్నాను, అందరూ మహానాడికి వచ్చి మహానాడిని జయప్రదం చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ముందు కనిపించే నాయకులు ఉంటారు, స్లీపర్ సెల్స్ ఉంటాయి, వెనక కనిపించే నాయకులు ఉంటారు. ఇవాళ మేమందరం స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళం. అవసరమైన రోజు, ఏ రోజు అవసరమైతే ఏ రోజు నాయకుడు చెప్తే మాకు కావాల్సింది ఏంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది మాకు అవసరం. మాకో కాదు, ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, భవిష్యత్ తరాల్లో ప్రజలందరూ బాగుపడతారనే ఉద్దేశంతో మేము తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పనిచేసాము, చేస్తున్నాము, చేస్తాము కూడా భవిష్యత్తులో. ఇదే మా కార్యక్రమం. ప్రతిరోజు ముందు వచ్చి కనపడాలనేది అవసరాన్ని బట్టి. అవసరం ఉంటే ముందు వస్తాం, అవసరం లేదంటే వెనకుంటాం. ఇవాళ మా అవసరం వెనక ఉంది కాబట్టి మేము వెనకున్నాం, అంతవరకే. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే ఉదయగిరి. ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీటు మా ముఖ్యమంత్రి, మా గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి ఇచ్చినటువంటి మహానాడు సందర్భముగా ఉదయగిరి ఆత్మకూరు నాయకుల్ని, ప్రజల్ని తండోపతండాలుగా వచ్చి మహానాడుని జయప్రదం చేసేదానికి కోరడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీనాయుడు గారు, మన ఆత్మకూరు తెలుగుదేశం లీడరు కన్నబాబు గారు, రవి గారు, చల్లా రవి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మేము అందరము కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మా విన్నపము ఉదయగిరి ప్రజలకు కానీ, ఆత్మకూరు ప్రజలకు కానీ, ఉదయగిరి నాయకులకు కానీ, ఆత్మకూరు నాయకులకు కానీ అందరికి కూడా మనకు మహానాడు అన్ని జిల్లాల్లో జరిగింది కానీ మన జిల్లాలో జరగలేదు. మరి మన జిల్లాలో జరగటానికి కారణం కూడా తప్పకుండా మన జిల్లా కావాలని మన ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కోరుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు అంగీకరించి మనకు ఈ మహానాడుని పెట్టమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మరి అటు ఎంపీ అయితేమి, మరి అటు కోవూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి మా నాయకులందరూ కూడా కష్టపడి చేస్తారు, వాళ్ళతో పాటు మేము కష్టపడి చేస్తాము, ఇది జయప్రదం చేస్తామని మాట ఇచ్చిన సందర్భంగా మన జిల్లాకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ప్రెస్ వాళ్ళకి. అటు కోవూరు ఎమ్మెల్యే గారు కానీ,
ప్రశాంతమ్మ గారు కానీ అటు ఎంపీ గారు కానీ దానికి బాగా బరువు మోస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్ని మహానాళ్ళు పెట్టుకున్నా ఏమీ ఉపయోగం లేదు, 10కి 10 మేము గెలుస్తాం, మాదే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం అని చెప్పటం కూడా మీరు అందరూ కూడా విన్నారు, ప్రెస్కు కూడా వచ్చింది. మరి పరిపాలనా విధానం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసా, ఇంతకుముందు పరిపాలించినటువంటి పెద్దలకు బాగా తెలుసా అనేది రాష్ట్ర ప్రజలే గమనించారు. గమనించబట్టే చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి అంతకుముందు మంచిగా పరిపాలించిన ఆయన పెద్ద మనిషికి 11 సీట్లే వచ్చినాయి అనేది మీ అందరికి కూడా తెలుసు. దీనికి కారణం ఏంది? పరిపాలనా లోపం వల్ల ప్రజలు నచ్చక మెచ్చక మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలా, ఆయన పరిపాలన అవసరము, ప్రజానాయకుడు అంటే ఆయనేను, ప్రజలకి కావాల్సినటువంటి వసతులు కానీ డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారే చేయగలడు కానీ ఇంకెవరు చేయలేరనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఈరోజు పరిపాలన మీరు అందరూ కూడా చూస్తున్నారు. అటు పోలవరం కానీ, ఇటు మరి అమరావతి రాజధాని కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బ్రహ్మాండమైన ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి పనులన్నీ. అంతకుముందు రాజధానిని అనుకున్న నాదుడు లేదు, పోలవరాన్ని అనుకున్న నాదుడు లేదు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతూ అందరికన్నా మిన్నగా మెరిట్గా మాట్లాడుతూ పెద్ద పెద్దోళ్ళందరినీ కూడా ఢిల్లీ పోయి కలుస్తూ ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రంలో గడిచిన ముఖ్యమంత్రి పరిపాలనలో లోటైపోయినాం. సారాయి మీద కూడా లోన్లు తీసుకున్నారు, ఇసుక మీద కూడా సంపాదన చేశారు, మట్టి మీద కూడా సంపాదన చేసినాడు. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడేటట్టు చేసినటువంటి పరిపాలన జరిగింది. అది పూడ్చుకుంటూ ప్రజలకు మళ్ళా ఆయన ఇచ్చినట్టు మాటలన్నీ కూడా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది అనేటట్టు తెచ్చుకోవాల్సిన సందర్భంలో ఎంత కష్టపడుతున్నారో మీకు అందరు కూడా తెలుసు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కూడా తిరుగుతూ మరి అన్ని రాష్ట్రాలకి అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్న విషయం కూడా మన అందరికి కూడా తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వంలో కష్టపడుతున్నటువంటి విధానం మీకు అందరికి కూడా చూస్తున్నారు. మరి అన్ని విధాల మనం వెనుకబడినటువంటి ప్రాంతం ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఇది కూడా అభివృద్ధి చెందాలంటే నాయకులు అనేవాళ్ళు బాగా కష్టపడాలి. కష్టపడినప్పుడే మన నియోజకవర్గాలు బాగుపడతాయి. మరి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సలహాలు ఇస్తే పరిపాలనా విధానం కింద చేసేవాళ్ళు కూడా పద్ధతి ప్రకారం చేస్తే పేరు వస్తుంది పార్టీకి, లేకపోతే పార్టీ మనుగడ కొంచెం మైనస్ అవుతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మనవాళ్ళు కూడా పరిపాలన చేయాలి. వీటన్నిటికీ మీరు మహానాడు గొప్ప వేదిక. మహానాడు పెట్టుకునేదే రాష్ట్రం అభివృద్ధిని, రాష్ట్ర యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలు, చదువుకున్న వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, కర్షకులు కార్మికుల యొక్క కష్ట నష్టాలు అన్నీ కూడా ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేయడానికే మహానాడు మహానాడు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ మహానాడులో మనం చేయబోయే కార్యక్రమాలు కూడా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసుకునేదానికి మహానాడు పెడుతున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మహానాడు యొక్క అర్థమే అభివృద్ధి ఎలా చేయాలా అనేది, ఎట్లా చేయబోతున్నామనేది చెప్పేదానికే మహానాడు కార్యక్రమం పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు పెట్టేటటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఉదయగిరి చాలా వెనుకబడిన ప్రాంతం, అట్లే ఆత్మకూరు కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది
మరి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీనాయుడు గారు ఆయన గొప్పగా ఎమ్మెల్యే పదవిని చేసినటువంటి వ్యక్తి. కన్నబాబు గారు కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉంటూ ఈ ప్రాంతం యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కన్నబాబు గారు. వీళ్ళందరికీ కూడా మంచి చెడ్డ తెలిసినటువంటి విషయం. రవి గారు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ యొక్క మంచి చెడ్డ తెలుసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క మంచి చెడ్డ తెలుసుకున్నటువంటి వ్యక్తి రవి గారు. వారు వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ఉండి ఈ ప్రాంత యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని మరి మెయిన్ లీడర్లకి అయా మా ఊర్లో అది తక్కువ ఇది తక్కువ, మా ప్రాంతానికి అది తక్కువ ఇది తక్కువ అని చెప్పి పని చేయించుకునేటటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్ని విధాల ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే మనలో నిజాయితీ, నీతి, మంచితనం ఉండాలండి. అది అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జరగబోయేటటువంటి ఈ మహానాడికి ఏ లోపం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతం వాళ్ళు ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత ప్రజలు కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాళ్ళు. అవసరమైనప్పుడు వచ్చి పనిచేస్తారు, పోతారు. అయితే సందర్భం ఏంటంటే ఇవాళ మహానాడు సందర్భం. మహానాడు అనేది ఒక పెద్ద కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మహానాడికి పోవడం అనేది ఒక గొప్ప అదృష్టం. వాళ్ళు మహానాడు పోవాలని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కడెక్కడో జరుగుతున్నప్పుడు మన జిల్లాల నుంచి మన ఆత్మకూరు నుంచి ఎక్కువ మంది పోలేకపోయేవాళ్ళు. కాకపోతే ఇవాళ మన దగ్గరే జరుగుతుంది కాబట్టి అందరూ ఉదయం పోయి మహానాడు చూసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి పోయే పరిస్థితి అంత దగ్గరలో జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ మహానాడికి వచ్చి మహానాడిని జయప్రదం చేయాలా. మహానాడులో జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నింటినీ చూడాలా. గత 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని మళ్ళా రాబోయే 3 సంవత్సరాల్లో జరగబోయే అభివృద్ధిని మహానాడులో చర్చిస్తారు. ఈ సందర్భంగా మహానాడులో పెట్టే తీర్మానాలన్నింటినీ విని మీకు ఆ పండగ జరిగే వాతావరణాన్ని చూసి అక్కడ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి ఫోటో ఎగ్జిబిషన్ పెడతారు. 83 నుంచి తెలుగుదేశంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం డిజిటల్ రూపంలో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని చూసి పాత విషయాలన్నింటినీ మళ్ళీ గుర్తు చేసుకొని ఆనందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహానాడు అనగానే పెద్ద భోజనం, రకరకాల వంటలు పెట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల రుచుల్ని మహానాడులో పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భోజనాలన్నీ చేసి ఆనందించి మహానాడిని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.